హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను కోయంబత్తూరులోని ఒక నర్సరీ చూపిస్తానండి. మీకు నేను చాలా పెద్దదండి ఇది. కోయంబత్తూరు శ్రీ బాలాజీ నర్సరీ అని. నేను చాలా నర్సరీలు తిరిగానండి, కొన్ని మొక్కల కోసం అవసరమే అక్కడ వర్క్ చేస్తున్నాం అక్కడ. కానీ ఇంత పెద్ద నర్సరీ నేను హైదరాబాద్లో కూడా చూడలేదండి. 5 ఎకరాస్లో ఉంటుంది, పెద్దది బాగాను. నేను నడిచేది సగం దూరమే చూశాను. నేను సగం దూరం నాకు తిరగలేకపోయాను నేను నడిచి. ఇక్కడ దొరికిన ఐటమ్స్ అంటూ ఏవి ఉండవండి. మొత్తం పాట్స్ కాంచి కోకోపీట్, కంపోస్టు, ఎరువులు మొత్తం A to Z. మనకి దొరికిన మన హైదరాబాద్లో దొరికిన ఐటమ్ కూడా ఇక్కడ ఉందండి. A to Z గార్డెనింగ్ సంబంధించిన, ఈ ల్యాండ్స్కేప్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. టూల్స్ కాంచి పాట్స్ కాంచి మొత్తం ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది రకరకాలు ఉన్నాయండి. టాయ్స్ కూడా రకరకాల గార్డెన్ టూల్స్లోనే టాయ్స్, డిజైన్ టైపు పాట్స్ చాలా ఉన్నాయండి. అది మెయిన్ రోడ్ అనమాట. అది శ్రీ బాలాజీ నర్సరీ అండి. ఇది మెయిన్ రోడ్ స్టార్టింగ్ అదనమాట. చూడండి, నర్సరీ పేరు చూపించాను మీకు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే నర్సరీలు కంపల్సరీగా తమిళ్, ఇంగ్లీష్ ఈ 2 భాషలోనే ఉంటాయండి. మిగిలింది ఏ భాష వాడరు ఇక్కడ. ఎక్కువ తమిళ్లో ఉంటే తప్పితే క్యాప్షన్ ఏమైనా ఉంటే సెకండ్ ఆప్షన్ ఇంగ్లీష్ పెడతారు, అంతవరకు అండి. ఇంకా మూడో భాష అంటూ ఉండదండి ఏదిని. తమిళనాడు కదా, ఇలా ప్రాంతీయ భాష ఎక్కువ అభిమానం అండి. ఇలా నర్సరీ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇది లోపలికి వెళ్తే ఇలా ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటాయి మొక్కలు, రకరకాల మొక్కలు అండి. ఇలాగా లెఫ్ట్ రైట్ అక్కడ రకరకాల బొమ్మలతోటి, రకరకాల హ్యాంగింగ్ పాట్స్ తోటి చూసారు ఎలా ఉందో. మొత్తం బాగున్నాయి హ్యాంగింగ్ పాట్స్ అండి అవన్నీ. పక్కన ఆర్మీ బాల్స్ ఉన్నాయి, షేప్స్, యానిమల్ షేప్స్ అని రకరకాలు ఉన్నాయి అనమాట అండి. అది లోపలికి వెళ్ళి దారిని అంత లోపలికి వెళ్ళి, అది లెఫ్ట్ సైడ్ షేడెడ్ నెట్ ఉంటుందండి. నెట్ కింద మొత్తం షేడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ తమిళనాడులో నేను చాలా నర్సరీలో చూసింది ఏంటంటేనండి, కోయంబత్తూరు సైడ్లో అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇండోర్లో పెడతారు. నెట్ కింద ఉంటాయండి మ్యాక్సిమం. అన్నీ నెట్ కింద ఎక్కువ పెడతారు నర్సరీలో అన్నీ. ఇక్కడ కొంచెం సపరేట్ డివైడ్ చేశారు, కానీ చాలా నర్సరీలు మొత్తం అన్నీ నెట్ కింద ఉంటాయి. ఇండోర్ అవుట్డోర్ కూడా ఒకటే లైన్ నెట్ కింద వేస్తారు. మొత్తం నెట్ వేస్తారండి పైన. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవన్నీ ఆర్మీ డిజైన్స్ అండి మొత్తం అనేది, యానిమల్ డిజైన్స్. నాకు చాలా బాగా అనిపించిందండి ఇది. మీకు వెళ్ళే కొద్ది కొన్ని రకాలు చూపిస్తాను చూడండి, కొంచెం వెరైటీగా బాగుంటాయి. అలా పతిచ్చి కొత్త రకానికల్లా ఫోటో పెట్టేలాగండి. అది ఏ పువ్వు పోద్ది, దాని చరిత్ర ఏంటని, దాని శాస్త్రీయనామం అన్నీ పెట్టి అలా బోర్డు తగిలిచ్చారండి అక్కడ. అది కూడా చూసారా. అది కొన్ని చెట్లు ఫ్లవర్లు ఏమైనా లేదని పోయినా అది ఏ ఫ్లవర్ వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది అని శాస్త్రీయనామం ఏంటి అనేది కూడా దాన్ని డీటెయిల్గా రాసి బోర్డులు పెట్టారండి. ఏ లైన్కి ఆ లైన్ చక్కగా లైన్ కొట్టారండి. చూపిస్తాం మీకు. ఆ లైన్కి ఒక బోర్డు పెట్టారండి. అది ఏ పువ్వు పోద్దో ఆ బోర్డులోనే ఉందండి పువ్వు, దాని పేరు, శాస్త్రీయనామం మొత్తం డీటెయిల్గా రాశారండి. ఏ బెడ్గా ఆ బెడ్ లైన్గా పెంచారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఇంపోర్టెడ్ మొక్కలు కూడా ఉన్నాయండి. దేశ విదేశాల నుంచి తెచ్చి కూడా మొక్కలు అమ్ముతున్నారు ఇక్కడ. అది చూసారా, అది ఏ ఫ్లవర్ వస్తుంది ఏంటి అని అలా ఫ్లవర్స్ అలా అలా ఫోటో కూడా వేసారనమాట అండి. బాగా అనిపించింది నాకు. తెలియని వాళ్ళు చాలామంది బాగా తెలుస్తుంది అలా చేయడం వల్ల. అదేంటంటే చాలామంది మొక్కలకి కొన్ని మొక్కలు కొన్నిసార్లు వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఉన్నవాడిని, ఆ ఫ్లవర్స్ ఏంటో తెలుసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చెప్పడానికి కూడా అవ్వదు కొంతమందికి. ఆ ఫోటో అది చూస్తే అది ఏ ఫ్లవర్ ఏ సీజన్లో పోస్తుందో చూస్తే అది అర్థమైపోతుంది చాలామందికి. దాన్ని బట్టి కస్టమర్కి ఇష్టపడ్డ వాళ్ళు తీసుకుంటారండి. ఆ ఫ్లవర్ని చూసి, దాన్ని చూసి, సీజన్ చూసి. ఎంత షెడ్ అనమాట ఇది, నెట్ కింద ఇవన్నీ. చెప్పాను కదా బోర్డులు చూసారండి. బోర్డులు ప్రతి బెడ్కి బోర్డు ఉంటుందండి. ఏ బెడ్లో ఏ మొక్కలు ఉన్నాయో బోర్డు ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో పెడతారు. బెడ్కి స్టార్టింగ్లో అలా బోర్డు పెట్టి దాన్ని ఫ్లవర్ వేసి, కాయలు కాస్తే కాయలు వేసి అలా డిజైన్, దాని ఆ మొక్క పూర్తి డీటెయిల్ అక్కడ ఉంటాయి అనమాట. అలాగా బోర్డు అదిగోండి అలాగా. నేను స్పీడ్గా తీసానండి, స్లోగా తీయడం అవ్వలేదు, ఎందుకంటే నాకు చాలా టైం పట్టేసింది అక్కడ. అదిగోండి ఏం ఫ్లవర్ పోతుంది, చెట్టు ఏంటి, ఏ రకానికి ఓ బెడ్లో 2 రకాలు ఉన్నాయి. అటో బోర్డు పెడతారండి. ఏ రకానికి ఆ రకం అలాగా బోర్డు ఇలా పెట్టి కంపల్సరీగా ఉంటుంది బోర్డు అలాగా. చూసారా, అది ఏ ఫ్లవర్ ఏంటి, ఏ కాయ కాస్తుంది అనేది శాస్త్రీయనామం 2 ఉంటాయండి. సైంటిఫిక్ నేమ్ కంపల్సరీగా రాశారు. ఇవన్నీ ఇంగ్లీష్లో రాశారండి సైంటిఫిక్ నేమ్లు అని, తమిళ నేమ్ రాయలేదు. ఈ నేమ్స్ బోర్డు ఇచ్చింది ఏంటంటే ఇంగ్లీష్లోనే, ఎంట్రన్స్లోనే తమిళ్ ఇంగ్లీష్ కలిపి తప్పితే లోపల మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి పేర్లు. కొన్ని తమిళ్ ఇంగ్లీష్ 2 కలిపి రాశారు.
బెడ్స్ కూడా పెట్టే విధానం బాగా అనిపించిందండి. ఫ్లవరింగ్ ఐటమ్ అంతా ఒక చోట, క్రోటన్స్ ఐటమ్ అంతా ఒక చోట ఉన్నాయండి అయ్యి. డిజైన్ ఐటమ్ ఒక చోట, ఎమినీ అంతా ఒక చోట అండి, పామ్స్ ఒక చోట, రకరకాల ఏ డిజైన్‌కి ఆ డిజైన్ పెట్టారండి అది మొత్తం ఆళ్ళు. ఏ రకానికి ఆ రకం అంట సపరేషన్ చేశారు. బాగా చేశారు. ఒకాయన పెద్దాయనండి ఆయన. 15 ఇయర్స్ పైన పెట్టారాయన నర్సరీ పెట్టండి ఇది. ఆ బెడ్స్ చూసారు ఎలాగో మొత్తం ఏ టు జెడ్ అండి. మొత్తం లేని మొక్క నాకు తెలిసి తెలియని మొక్కలు కూడా చాలా ఉన్నాయండి ఇందులో. మేము చూడని మొక్కలు, తెలియని మొక్కలు కూడా చాలా ఉన్నాయి. నేను షార్ట్స్ వీడియోస్‌లో పెడతాను చూడండి. అయ్యి ఒక 5, 6 వీడియోలు తీశాను నేను. కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. కొత్త రకాలు. మన కామన్‌గా దొరికే రకాలు కాకుండా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్. నేను హైదరాబాద్‌లో ఎక్కడ చూడలేదు. అట్ల పేర్లు కూడా ఏం లేదండి. కొన్ని రకాలు అంత డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎంత పామ్స్ ఏరియా అనమాట ఇది. అదిగో ఈ లైన్‌లో ఏముంటే అలా బోర్డ్, ఒక్కో లైన్‌లో ఒక ఏరియాలో ఒక బోర్డ్ రాశారండి అలాగా. ఓ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలో ఏమేమి ఉన్నాయో ఎంట్రన్స్‌లోనే బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులోకి మనకు కావాల్సిన వస్తువు ఉంటే ఆ లైన్‌లోకి వెళ్ళనవచ్చు అనమాట. అది కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. అంటే పెద్ద స్థలంలో కాబట్టి ఒక ఏరియాలోకి వెళ్ళి కంపల్సరీగా ఆ ఏరియాలో ఏమున్నాయో మొక్కలు ఎంట్రన్స్‌లో రాశారు. లోపల కూడా రాశారు. కానీ ఎంట్రన్స్‌లో కూడా రాశారు. ఈ ఏరియాలో ఇవి ఉంటాయి, ఈ ఏరియాలో ఉంటాయని సపరేట్‌గా బోర్డులు చూపించాను కదా, యెల్లో కలర్ బోర్డు. ఎంత ఫ్రూట్ ఐటమ్స్ అండి మొత్తం అన్నీ. ఎంట్రన్స్‌లోనే ఉంటాయి మొత్తం ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం పేర్లు ఎంట్రన్స్‌లో రాశారు. ఆ లైన్‌లో ఏమి దొరుకుతాయని. మనం ఇబ్బంది పడి 5 ఎకరాస్ కదా, ఎక్కడ ఏం దొరకాలని తెలిసొద్దు. ఎక్కడ ఏమున్నాయి మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ మీకు అసలు రాసేస్తారు ఆ ఏరియాలో మొత్తం. దాన్ని బట్టి చూసి అందులో మనం ఉంటే ఆ లోపలికి వెళ్ళొచ్చండి. లేదంటే పక్క సైడ్ వెళ్ళవచ్చు. ప్రతి రోడ్డు మట్టుకు మొత్తం రోడ్డు ఉందండి నర్సరీ అంతాను. ఈ 5 ఎకరాస్ మొత్తం రోడ్డు ఎలాగా రోడ్ల నుంచి డివైడ్ చేశారండి. సెంట్రల్ రోడ్ వేసి డివైడ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా లారీ వెళ్ళిపోద్దండి లోడింగ్కి. చూసారా, కారు వెళ్ళిపోద్ది, లారీ కూడా వెళ్ళిపోద్దండి ఎక్కడ పడితే అక్కడికి. అది ఏ లైన్లోకి వెళ్తే ఆ లైన్లో చాలామంది కార్లు వేసి తిరుగుతున్నారు. అవునండి. మొక్కలు మట్టుకు ఆడది ఒక మనిషిని ఇస్తారండి. మా మనిషితో మనం పెట్టుకున్నామంటే ఆ మనిషి కూడా తీసుకెళ్ళి తిప్పుకుని అలా ట్రాలీ ఉంటుందండి, ఒకటి ట్రాలీలో వేసుకుంటూ తీసుకొస్తారు. ఈ మధ్య కాలంలో నేను అసలు ఇంత పెద్ద నర్సరీ, నేను శంషాబాద్ అటు ఏమైనా చూశాను కానీ అసలు ఇంత పెద్ద నర్సరీ చూడలేదండి. కడిగిన తర్వాతేనండి ఇది. కడిగిలో కూడా ఒక రకం పెద్ద పెద్ద నర్సరీలు తప్పితే మామూలుగా అయితే రైతులు ఒక రకం 2 రకాలు పండిస్తారు తప్పితే ఇన్ని రకాల ఆ ఏరియాలో ఉంటుందని నేను ఊహించలేదు అసలు. 5 ఎకర్స్ ఎబో ఉంటుంది ఇది బాయ్. పాండాస్ అండి, 5 ఎకర్స్ పాండాస్ ఇవి. ఇక్కడ మొత్తం కొంత లాన్ ఏరియా కూడా ఉందండి వాళ్ళకి. లాన్ కూడా ఒక హాఫ్ ఎకర్ లాన్ కూడా పెంచుతున్నారు. ఎయిర్ గన్లను పెట్టారండి, వాటర్ వదిలేరు చూశాను నేను. అది కూడా చూపిస్తాను చూడండి. ఎయిర్ గన్లతో వాటరింగ్ కొడుతున్నారు వాళ్ళు. లాన్ ఏరియా కూడా ఉంది ఒక హాఫ్ ఎకరా. ఆ బెడ్లు చూసారండి, ఏ బెడ్గా ఆ బెడ్ అలాగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిన్న గ్రౌండ్ కవర్ల ఏరియా అండి ఇదంతాను. చూడండి, ఈ బెడ్కి ఆ బెడ్ వేసారు. గ్రౌండ్ కవర్లో స్మాల్ సైజ్ మొక్కలు ఉంటాయి కదా, చిన్న మొక్కలు అండి ఇవన్నీ. మీకు ఇప్పుడు మొక్కల పేరు చెప్తాను, ఇప్పుడు అవదండి ఎందుకంటే చాలా స్పీడ్గా తీశాను. పెద్ద వీడియో మరీ పెద్దలు అంతా ఎక్కువైపోతుందని స్పీడ్గా తీశాను నేను. ఇవన్నీ చిన్న గ్రౌండ్ కవర్లు అనమాట. 8 మంది ఈ హాఫ్ ఎకర్ ఎంత ఉంటుందండి మొత్తం, ఎకరం పైన ఉంటుంది. ఇదంతా చిన్న గ్రౌండ్ కవర్లు. తయారీ ప్రొడక్షన్ కొన్ని తయారు చేస్తాను. కొన్ని మొక్కలు ప్రొడక్షన్లో వస్తాయి కదా, ప్రొడక్షన్ తయారు చేస్తున్నాను. మనీ ప్లాంట్ కొన్ని ఐటమ్స్. ఇదంతా గ్రౌండ్ కవర్ ఐటమ్ అండి ఇదంతాను. ఈ సైడ్ ఉన్న క్రేపర్లు అండి, వన్ సైడ్ క్రేపర్లు కూడా ఉన్నాయి. ఇది క్రేపర్ అండి మొత్తం. ఇది బాగా అనిపించింది నాకు. దాని పేరు డీటెయిల్ కూడా అక్కడే ఉన్నాయి చూసారా, మీకు బోర్డు కనబడుతుంది చూసారా.
వెల్కమ్ అని ఎంట్రన్స్ బోర్డు అండి, లోపలికి వెళ్ళేది గ్రౌండ్ కవర్కి వెళ్ళేది వెల్కమ్ అని వేసారు ఇలాగా. ఏ ఐటమ్ ఉంటే అనేది బోర్డు వేసి మార్కుట్లు కూడా వేసారండి. నేను దగ్గర కోయంబత్తూరు వెళ్ళినప్పుడు 10-15 నర్సరీలు తెలిసాను నాకు. చూశాను, తిరిగాను, మొక్కలు కడుక్కున్నాడు పెట్టేవాడిని చాలా మట్టుకి. కానీ ఇంత పెద్ద నర్సరీ ఫస్ట్ టైం నాకు మొన్నే తెలిసిందండి. వేరే ఆయన తెలిసిన ఆయన వాళ్ళు చెప్పాడు నాకు, పలానా చోటకి వెళ్ళిన అన్నీ దొరుకుతాయంటే ఒక ఆయన ద్వారా వెళ్ళినాడు కూడా. ఒక ఆయన అక్కడ కార్ ఇస్తారండి, ఆ కార్ డ్రైవర్ చెప్పాడు నాకు. వాళ్ళ ఫ్రెండ్ అడిగితే పలానా చోట ఉంటాయండి. 2 రోజులు అంటే మేము కొన్ని మొక్కల కోసం బాగా తిరిగామండి. అతను ఒక ఆయన కనుక్కున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అంట, ఎక్కడ వద్దని అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన తెలుసంట. అప్పుడు తీసుకెళ్ళాడండి అక్కడ. అసలు ఇక్కడ లేని వస్తువు అంటే హోల్సేల్ రేట్లే అండి. అంటే మన హైదరాబాద్ రేట్లు ఏం కాదు కానీ కొంచెం ఎక్కువే, కానీ కాదు చాలా బాగున్నాయి. అంత దూరం మీద మనకి 1200 కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు. మరి దానికి ట్రాన్స్పోర్ట్ అది ఎక్స్ట్రా అవుద్ది కాబట్టి ఆ మాత్రం రేట్ ఉంటుందని పర్లేదు. అది కానీ ఏదో మొక్క చూసారు, ఏదో మొక్కని కనపడదు కానీ బోర్డు పెట్టి ఫ్లవర్ ఎట్టి అలా చేశారు. అలాగా రెడ్ సీతాఫలం అండి అది. ఇంకా ప్రతి ఐటెం అసలు దొరకని ఐటెం లేదు. కొత్త రకాలు చాలా అనిపించినాయండి నాకు. తీసుకొద్దామంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఆడదండి. అసలు కొత్త విరాలు ఇవన్నీ ఐటమ్స్, దొరకని ఐటమ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆయన సార్తో నేను మాట్లాడితే నేను దేశ విదేశాలను తెప్పిస్తామని చెప్పాడండి. నేను ఏ మొక్క కావాలన్నా ప్రపంచంలో 4 దిక్కుల్లో ఏ మొక్క కావాలన్నా సరే నేను టైం ఇస్తే మొక్క డీటెయిల్ పేరు అడ్వాన్స్ తెచ్చేస్తారంటున్నారు. 15 రోజులు మొక్క తెచ్చి పెడతారంట వాళ్ళు. వాళ్ళకి అంత నెట్వర్క్ ఉందండి వాళ్ళకి ఇండియా మొత్తం మీద. చాలా చోట్ల పంపుతున్నారండి ఇక్కడి నుంచి. అక్కడ చాలా చోట్ల నుంచి అక్కడికి వస్తున్నాయి, ఇక్కడి నుంచి చాలా చోట్ల పట్టుకెళ్తున్నారు. కదా అటు దొరికే కొన్ని వెరైటీస్ సపరేట్గా ఉంటాయండి. మనకు వచ్చేటి కొన్ని రావు, అక్కడ వచ్చి మనకు రావు. కొన్ని ఐటమ్స్ బాగా వస్తాయి అక్కడ. ఫ్రూట్ ఐటమ్ బాగా వస్తుంది, ఎందుకంటే అది మేము ఉండేది కొంచెం ఊటీకి దగ్గరలో ఉంటుందండి. ఊటీకి 86 కిలోమీటర్ల దూరం అండి మేము ఉండేది, కాలాపట్టి. కోయంబత్తూరు నుంచి అయితే ఊటీ 105 కిలోమీటర్లు అండి. ఇది ఈ మధ్యలో ఉందన్నమాట నర్సరీ. ఇది సాతి అని. సాతీతు ఇది ఊటీలో రూట్లో ఉంటుందండి. ఇది మనం గాంధీపురం నుంచి కోయంబత్తూరు గాంధీపురం నుంచి వెళ్తుంటే తెలుస్తుంది మీకు. డీమార్ట్ దాటాక ఉంటుందండి అది. చూసారండి ఎలాగోని వస్తుంది. ఎన్ని గ్రౌండ్ కవర్లో చిన్న మొక్కలు అండి, ఎన్ని చిన్న సైజు మొక్కలు. అన్ని తీయడం నాకు అవ్వలేదు. నేను స్పీడ్ నాకు కొంచెం వర్క్లో పనులు పని చేస్తున్నానని స్పీడ్ తీసేసాను నేను. మళ్ళీ రోజు పని అయిపోయింది, వచ్చి వెళ్ళిపోవాలి, వేరే పని ఉందని నేను ఇంకా కంగారు తీసుకొచ్చాను. నేను ఇంకా సపరేట్గా స్పీడ్గా తీయడం, స్లోగా తీయడం అవ్వలేదు నాకు. ఎన్ని గ్రౌండ్ కవర్లు అండి అని. గార్డెన్ డిజైన్లో ఎన్ని రకాల ఐటమ్స్ వాడతారు, ఏ టు జెడ్ అండి. చిన్న గ్రౌండ్ కవర్ కాడ నుంచి పెద్ద ఈవెన్యూ ప్లాంట్ వరకు 30 ప్యాకెట్లు 40 వరకు ఉన్నాయండి. అంత పెద్ద మొక్కలు ఉన్నాయి. 10 ఫీట్ 20 ఫీట్ల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ దగ్గర లేవండి. బోన్సాయిల్ కానీ మల్టీ హెడ్స్ కానీ మొత్తం ఏ టు జెడ్. వీళ్ళు ప్రొడక్షన్ కూడా చాలా మంది చేస్తున్నారండి. ప్రొడక్షన్ ఇక్కడ దగ్గర 10-15 మంది ఆడవాళ్ళు పని చేస్తున్నారండి. ఓన్లీ ప్రొడక్షన్కేనండి. నేను వాళ్ళని తీయలేదు, మళ్ళీ ఏమనుకుంటారు ఏంటో, అసలు మనకే భాష రాదని.